అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ ఒకప్పుడు ఇన్ఫ్యాక్ట్ దాంతో మాట్లాడి ఆ పైన దీనికి రిలేట్ చేస్తాను. మన దేశంలో ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఎడిటర్గా ఫ్రాంక్ మొరేస్ అనే ఆయన ఉండేవాడు. ఓ తర్వాత అప్పట్లో 60s ఒక ఆర్టికల్ రాశాడు. దాంట్లో చిన్న ఇన్సిడెంట్ను ఆయన మెన్షన్ చేయటం జరిగింది. ఎవరిని అడిగాట భారతదేశంలో మైనారిటీ ఎవరు అని. భారతదేశంలో మైనారిటీ భారతీయులే అన్నారట. అదెందుకు అట్లా మాట్లాడతారని అంటే, ప్రతివాడు నేను తమిళేని అనుకుంటాడు, కన్నడిగా అనుకుంటాడు, తెలుగుడు అనుకుంటాడు, ఇంకోటి అనుకుంటాడు. భారతీయుడు అనుకునే వాళ్ళే తక్కువ, అందుకని అక్కడ భారతదేశంలో ఉండే మైనారిటీ భారతీయులని అన్నట్ట. అదే ఆయన మెన్షన్ చేశాడు అప్పట్లో. ఈరోజు ఈ తమిళనాడులో జరుగుతున్న పిచ్చి వేషాలు, పిచ్చి శాస్త్రంలో చూస్తూ ఉంటే ఆ రోజు ఆయన చేసిన కామెంట్లో తప్పు లేదని అనిపిస్తూ ఉన్నది. ఈ ఈ ఈ పిచ్చి వేలాం వెర్రి ఎత్తితే ఎట్లా ఉంటుందో దానికి పరాకాష్ఠలాగా ఉంది తమిళనాడు ప్రభుత్వం బిహేవ్ చేస్తున్నటువంటి విధానం. ఆ రాష్ట్రంలో హిందీ సినిమాలు, హిందీ హోర్డింగులు బ్యాన్ చేస్తూ ఆ చట్టం తీసుకురావడానికి అంతా తయారు చేశారు, బిల్లు చేశారు. మరి చివరికి అది చట్టం అవుతుందో లేదో తెలియదు. అసలు కొంత మాత్రం కూడా ఇంకిత జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా ఇటువంటి పని చేస్తాడా? అంత ద్వేషం దేనికి ఇంకో భాష మీద అర్థం కాదు. ఏ భాష అయినా ఆ భాష యొక్క బలం మీద నిలబడగలితే కానీ ఇంకోళ్ళ ద్వేషం మీద నిలిచేటటువంటి అవకాశం లేదు. ఎవరు తమిళ భాష గొప్పది కాదు అని అంటాం లేదు. ఇన్ఫ్యాక్ట్ అర్లియస్ట్ లాంగ్వేజెస్, లివింగ్ లాంగ్వేజెస్లో భారతదేశంలో ఉన్న వాటిలో ఇప్పటికీ అదే ఉన్నది. తమిళ, ద్రావిడ్. అంతకుముందు ద్రావిడ్, ఇప్పుడు తమిళం. బట్ దాని అర్థం మిగిలిన వాటిని అన్నింటినీ బ్యాన్ చేయాలని, ఫిలిమ్స్ని బ్యాన్ చేయాలని. ఇన్ఫ్యాక్ట్ ఎట్లా ఇటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు లీడర్లు అవుతున్నారో, ఒకటి 1967లో డిఎంకే అధికారంలోనికి రావటానికి ఈ యాంటీ హిందీ ఎజిటేషన్ చాలా ప్రధానమైన పాత్ర పోషించిందనేది వాస్తవం. బట్ అంతటితో అది అయిపోయి ఉండాలి. బట్ ఆ ద్వేషాన్ని అట్లాగే కొనసాగిస్తూ ఆ ప్లాంక్ మీద వాళ్ళు అట్లాగే అధికారంలో కొనసాగుతున్నారు. ఆ అధికారంలో కొనసాగడానికి ఇవన్నీ ముందుకు తెచ్చుకుంటున్నారు. మంచి పాలన, మంచి ఫెసిలిటీస్ ఇచ్చే పరిస్థితి అయితే ఆ రాష్ట్రంలో లేదు. ఈ మధ్య అక్కడ ట్రావెల్ చేస్తూ అక్కడ ట్యాక్సీ డ్రైవర్ని అడిగితే నెక్స్ట్ ఎలక్షన్స్లో వీళ్ళు వచ్చే అవకాశమే లేదు సార్ అన్నాడు. ఎందుకనంటే 2 విషయాలు చెప్పాడు: రౌడీయిజము, కరప్షన్. ఈ పార్టీ ఆ రాష్ట్రంలో ఫేమస్ దేనికంటే రౌడీయిజానికి, అవినీతికి. సో అవి కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి అంశాలను ముందుకు తెచ్చి వాటినే ప్రధానంగా చూపెట్టి ఏదో ఉత్తరాది వాళ్ళంతా వచ్చి మనం దండయాత్ర చేసి ఆక్యుపై చేసిన స్థాయిలో ఒక బిల్డప్ ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు ఇవి గమనిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకు సరైనటువంటి బుద్ధి చెప్తారు. లేకపోతే ఇదేం పిచ్చి, హిందీ వాడటానికి లేదు, హిందీ సినిమాలు చూడటానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని చూస్తుంటే నాకు ఒక సినిమా అడ్వర్టైజ్మెంట్ గుర్తుకొచ్చింది. ఐ థింక్ లేట్ 1960sలో పెద్ద హిట్ హిందీలో ఆరాధన సినిమా, రాజేష్ ఖన్నా, షర్మిలా ఠాగూర్ సినిమా. ఈ సినిమాకు అప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ ఒక తమాషాగా పెట్టాడు: వి ఆర్ ఏ సక్సెస్ ఆల్ త్రూ ది కంట్రీ అంటూ డిఫరెంట్ పార్ట్స్కు డిఫరెంట్ ఇష్యూస్ ఇచ్చాడు. అప్పుడేవో ప్రధానంగా ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ మెన్షన్ చేశాడు. We are a success in North in spite of this. We are a success in West in spite of this. We are a success in East in spite of this. We are a success in South in spite of యాంటీ-హిందీ సెంటిమెంట్ అన్నాడు. సో అంటే మంచి సినిమాని ఎక్కడైనా కానీ ఏ భాషలో ఉన్నా కానీ ఆదరిస్తారనే దానికి ఒక ప్రతీక. సో ఇది చాలా వెలితర్లు వేస్తున్నది. ఎక్కడో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలే ఫుల్ స్టాప్ పెడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.